అవర్ ఛానల్ క్రియేటివ్ హ్యాండ్స్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. ముందుగా మనం ఒక 1 లీటర్ ఆఫ్ జున్ను పాలండి ఇవి తీసుకుంటున్నాను, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి సెకండ్ డే మిల్క్ అండి. ఇంకొక బౌల్లో మనం జనరల్గా పాలు ఉంటాయి కదా, అవి ఒక 2 గ్లాసెస్ టీ గ్లాసెస్తో ఒక 2 గ్లాసెస్ తీసుకుంటాను. కాచి చల్లార్చిన పాలండి ఇవి. సో 2 గ్లాసెస్. మనకి 1 లీటర్ ఆఫ్ జున్ను పాలకి మనకి 1/2 kg బెల్లం సరిపడుతుంది. సో ఇప్పుడు మన రిమైనింగ్ పాలు ఉన్నాయి కదా, దాంట్లో నేను బెల్లం వేసేసి బాగా కరిగించుకునే వరకు కూడా బాగా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం సిరప్ రెడీ అవుతుంది. సో ఇలానే మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకొని అసలు ఏమీ లంప్స్ లేకుండా బాగా కరిగిపోయేటట్టు ముందుగానే మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనము డబల్ బాయిలింగ్ కోసం అండి ఒక పెద్ద బాండి తీసుకున్నాను, అందులో వాటర్ వేసేసి. సో డబల్ బాయిలింగ్ అంటే ఒక పెద్ద గిన్నె, దాంట్లో మళ్ళీ ఒక చిన్న గిన్నె సరిపోయేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు నార్మల్గా ఈ గిన్నెలో నేను పాలని వడగడుతున్నానండి. సో డస్ట్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవ్వడానికి. సో జున్ను పాలని నేను వడగట్టేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం బెల్లం కలుపుకున్న నార్మల్ పాలు ఉన్నాయి కదా, అవి కూడా వడగట్టేసుకుంటున్నాను. అంటే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా సో పోతుంది మనకి. సో ఫైనల్గా ఇలా వడగట్టేసుకున్న తర్వాత 2 పాలని కొంచెం స్పూన్ తీసుకొని మిక్స్ చేసేయాలి. సో ఇందులో నేను ఇప్పుడు 4-5 మిరియాలు అలాగే 2 ఇలాచి వాటిని పౌడర్ చేసేసుకొని అందులో మిక్స్ చేసుకుంటున్నాను. సో కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మిరియాలు కొంచెం ఇలాచి ఇలా 2 కలిపేసి పౌడర్ చేసుకున్నాం కదా, అది టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కవర్ చేసుకోవాలి. అలాగే కొంచెం ప్రెషర్ బయటకు వెళ్ళకుండా దాని మీద ఒక చెక్క లాంటిది లేకపోతే ఏదైనా వెయిట్ పెడితే కూడా ఓకే, ఇట్స్ ఓకే. సో వెయిట్ పెట్టేసుకుంటున్నాను నేనైతే, ఒక చెక్క తీసుకొని వెయిట్ పెట్టేసుకున్నాను. సో ఇలా ఇంకా మధ్యలో కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 20 to 30 minutes అలానే అయిన తర్వాత అప్పుడు చూడాలి మనం. సో ఫైనల్గా ఇలా బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాయిల్ అవ్వడం వల్ల అలా గిన్నె అటు ఇటు కదులుతుంది. సో నో వరీస్, ఏమీ అవ్వదు. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కింది గిన్నెలో వాటర్ అయిపోకుండా చూసుకోవాలి. సో ఇలా నేను ఒక 25 minutes తర్వాత ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తూ ఉంది, మొత్తం కొంచెం దగ్గరగా అయినట్టు. సో ఇంకా అవ్వలేదని ఎలా చెప్తున్నాను అంటే, మధ్యలో చూసారా ఇలా కదులుతూ ఉంటే అది కదులుతూ ఉంది. సో ఇంకొంచెం సేపు అలానే సేమ్ పొజిషన్లో పెట్టేసేద్దాం. సో ఇలానే కదపకుండా కొంచెం సేపు వెయిట్ చేస్తే టేస్టీ అండ్ రెడీగా అవుతుంది. సో చూసారా, ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకొని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, మనకు అది అయిందా లేదా అని కూడా తెలిసిపోతుంది. నైఫ్ యూజ్ చేసి ఇలా లోపలికి పెట్టేసి ఓపెన్ చేస్తే మనకి ఏం టచ్ అవ్వదు. సో మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్లీ సైడ్లో నుంచి కూడా మనకి ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంది. ఇంకా రెడీ అయినట్టే. ఇంకాస్తసేపు నేను ఇంకొక 5 minutes ఉంచాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే చెక్ చేసుకొని, సో అది రెడీ అయిందా లేదా డిపెండెడ్ ఆన్ ద పాలండి. అది ఫస్ట్ డే పాలు అయితే ఇంకా గట్టిగా వస్తుంది, సెకండ్ డే పాలు కొంచెం అంత గట్టిగా రాకపోతుండొచ్చు, కానీ ఇట్ విల్ బి సేమ్ లైక్ కేక్ మీరు ట్రై చేసుకుంటే కనుక. నేనైతే ఆఫ్ చేశాను ఇప్పుడు, ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నేను కేక్ లాగా వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. సో సైడ్లో నుంచి ఇలా కట్ చేసుకొని ఫస్ట్ అతుక్కోకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకైతే ఫస్ట్ డే పాలు అయితే చాలా గట్టిగా వస్తుంది.
సో నేనైతే ట్రై చేస్తున్నాను. సో ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసి దాన్ని రివర్స్లో చేస్తున్నాను ఇప్పుడు. సో బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ డూయింగ్ దట్. నేనైతే రివర్స్ ఇలా చేసేసా. సో దాంట్లో ఉన్న లిక్విడ్ మొత్తం సైడ్లోంచి చూసారా ఇలా బయటకు వస్తుంది. సో పాలు అంత గట్టిగా లేవు కాబట్టి మనకి రాలేదు, లేదంటే మీకు మంచిగా ఇంకా బాగా వస్తుంది. సో ఇదే సేమ్ ప్రాసెస్లో చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ గట్టిగానే వచ్చింది మ్యాక్సిమం కొంచెం అయితే. సో కేక్ టైప్లో మనం కట్ చేసే విధంగా కూడా వచ్చింది. సో టేస్టీ అండ్ యమ్మీ జున్ను రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం మిరియాలు ఇలా చేసాం కదా, స్మెల్తో పాటు అలాగే కొంచెం ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చూసారా ఇలా కట్ చేస్తుంటే ఎంత బాగుందో, నాకైతే టేస్ట్ నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి మీరు జున్ను చేసేటప్పుడు ఇలా నార్మల్గా కాకుండా ఎక్కువ టైం పట్టదు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది, నో రిస్క్ కూడా కాబట్టి. సో డబుల్ బాయిలింగ్లో చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ క్రియేటివ్ హ్యాండ్స్.